డిసెంబర్ 1 నుండి కొత్త చేంజెస్ వచ్చాయి. ఎలాంటివంటే మీ పాన్ కార్డు 31 డిసెంబర్ తర్వాత పని చేయకపోవచ్చు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ఎస్బీఐ మరియు కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్. మీ టేక్ హోమ్ జీతం మేబీ తగ్గొచ్చు ఈ డిసెంబర్ మంత్ నుండి. అండ్ బిలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్స్ కి డెడ్ లైన్ దగ్గరకు వస్తుంది. ఇలాంటి చేంజెస్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఇది 19 kg కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ 1 నుండి 10 రూపాయలు తగ్గింది. 19 kgనా అంటే ఏంటి? ఇవి కాస్త పెద్దగా ఉంటాయి. ముఖ్యంగా రెస్టారెంట్స్ వాళ్ళు, అదేవిధంగా ఫుడ్ ట్రక్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ సిలిండర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇన్ని రోజులు హైదరాబాద్ లో ధర చూసుకున్నట్లయితే 1811 అనగా 1811 రూపాయలు. అది కాస్త 10 రూపాయలు తగ్గి డిసెంబర్ 1 నుండి ప్రెసెంట్ 1801 రూపాయి అనమాట. అర్థమైందా? మన ఇంట్లో యూజ్ చేసేది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్. సో దాని వెయిట్ చూసుకున్నట్లయితే 14.2 kg ఉంటుందన్నమాట. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఇంకా సెకండ్ వన్, మీ ఆధార్ కార్డ్ ని పాన్ కార్డ్ తో లింక్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 31 డిసెంబర్. ఒకవేళ 31 డిసెంబర్ లోపు లింక్ చేసుకోలేదనుకోండి, మీ పాన్ కార్డు ఇన్యాక్టివేట్ అయిపోతుంది, అనగా ఇన్ఆపరేట్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి ఇన్యాక్టివేట్ అయిందంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేయలేరు. ఉన్న బ్యాంక్ అకౌంట్స్ లో రోజుకి 50,000 కి మించి డిపాజిట్ చేయలేరు. అండ్ మెయిన్ థింగ్, టీడీఎస్ అన్నది చాలా ఎక్కువ కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయి ఉంది, నాకు 10% కట్ అవుతున్నట్లయితే మీకు 20%, 25% ఈ విధంగా కట్ అవ్వచ్చు. అండ్ ఐటీఆర్ ని ఫైల్ చేయడానికి అవ్వదు. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ కూడా మీకైతే రాదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ అండి, మీ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది అనమాట. సో మీరు ట్రేడింగ్ చేయలేరు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేరు. అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్, కొత్త మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ని మీరైతే స్టార్ట్ చేయడానికి అవ్వదు. ఒకవేళ మీ ఆధారు పాన్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఆధార్ పాన్ లింక్ స్టేటస్ అని చెప్పి కొట్టండి. ఓకేనా? కొట్టిన తర్వాత ఇది వస్తుంది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ని క్లియర్ గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేసి మీరైతే వ్యూ లింక్ స్టేటస్ క్లిక్ చేయండి. లింక్ అయిందనుకోండి, ఆల్రెడీ లింక్డ్ అని చెప్పి చూపిస్తుంది. లింక్ అవ్వలేదనుకోండి, లింక్ చేసుకోవాలి. ఎలా లింక్ చేసుకోవాలి? బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇదిగోండి లింక్ ఆధార్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్, ఇలా మీరైతే లింక్ చేసుకోవచ్చు అనమాట. కాస్త మనీ పే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ లేట్ చేసాం మనం. అర్థమైందా? సో ఇలా చెక్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ఇంకా నెక్స్ట్ వన్, బిలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ కి లాస్ట్ డేట్ 31 డిసెంబర్. ఏంటి బిలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్స్ అంటే ఏంటి? నార్మల్ గా అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఐటీఆర్ ఫైలింగ్ కి లాస్ట్ డేట్ 31 జూలై 2025. చాలా మంది ఫైల్ చేసుకున్నారు, కానీ కొందరు మిస్ చేశారనమాట, మర్చిపోయారు. సో అలాంటి వాళ్ళు ఇంకొకసారి ఫైల్ చేసుకోవచ్చు. అలా లేట్ గా ఫైల్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 31 డిసెంబర్ 2025. ఒకవేళ ఇంకా మీరు చేసుకోకపోతే దయచేసి 31 డిసెంబర్ లోపే చేసుకోండి. ఆల్రెడీ లేట్ చేసినందుకు, అనగా 31 జూలై 2025 దాటింది కదా, అందుకని చెప్పి ఫైన్ కట్టాలి. మీరు ఫైన్ కట్టి, ఫైన్ అంటే ఏంటి? లేట్ ఫీ అనమాట. లేట్ ఫీ కట్టి ఫైల్ చేసుకోవాలి. ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇన్కమ్ 5 lakhs కంటే తక్కువ ఉంటే 1000 లేట్ ఫైలింగ్ ఫీ. అదే మీ ఇన్కమ్ 5 lakhs కంటే ఎక్కువ ఉంటే 5000 లేట్ ఫైలింగ్ ఫీ అనమాట. ఒకవేళ ఫైల్ చేసుకోకపోతే 31 డిసెంబర్ లోపే ఫైల్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్, కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్. ఎందుకు? ఇన్ని రోజులు మనకి ఎన్ని ఎస్ఎంఎస్లు వచ్చినా, బ్యాంకు నుండి ఎన్ని ట్రాన్సాక్షన్ ఎలర్ట్ ఎస్ఎంఎస్లు వచ్చినా ఫ్రీయే, అన్లిమిటెడ్. కానీ డిసెంబర్ 1 నుండి 30 ఎస్ఎంఎస్లు మాత్రమే ఫ్రీ. 31 ఎస్ఎంఎస్ నుంచి 15 పైసలు ఛార్జ్. అసలు ఏంటి ఎస్ఎంఎస్లు? ట్రాన్సాక్షన్ ఎలర్ట్ ఎస్ఎంఎస్లు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారు, ఖచ్చితంగా ఎస్ఎంఎస్ వస్తుంది, 10 రూపాయలు కట్ అయినాయి మీ అకౌంట్ నుంచి అని చెప్పి. మీరు ఏటీఎంకి వెళ్ళారు, ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీశారు, ఖచ్చితంగా ఎస్ఎంఎస్ వస్తుంది, పలానా ఏటీఎం నుంచి ఇంత డబ్బు కట్ అయింది అని చెప్పి. వేరే వాళ్ళు డబ్బులు వేశారండి, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఏదో చేశారు, అకౌంట్ లో డబ్బులు పడగానే ఇంత డబ్బులు పడ్డాయి అని చెప్పి ఎస్ఎంఎస్ వస్తుంది. ఇలాంటి ఎస్ఎంఎస్లు ఎన్నో వస్తూ ఉంటాయి కదా. ఒకవేళ ఈ ఎస్ఎంఎస్లు 30 దాటితే ప్రతి ఎస్ఎంఎస్ కి 15 పైసలు ఛార్జ్ అనమాట. సో దీన్ని తప్పించుకోవడానికి లేదా ఉంది, ఈజీగా మనమైతే తప్పించుకోవచ్చు. ఎలా? ఒకవేళ మీరు కనుక సేవింగ్స్ అకౌంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో మీకు కనుక సేవింగ్స్ అకౌంట్ ఉంటే కంబైన్డ్ బ్యాలెన్స్ 10,000 మెయింటైన్ చేస్తే చాలు.
ఒక మంత్ కి మీ బ్యాంక్ అకౌంట్ లో మీరు కనుక 10,000 లేదా 10,000 కంటే ఎక్కువ మెయింటైన్ చేశారనుకోండి, ఎటువంటి ఛార్జు పడదు. సింపుల్ గా చెప్పాలంటే కంబైన్డ్ బ్యాలెన్స్ అంటే మీ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ప్లస్ డిపాజిట్ బ్యాలెన్స్. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా, ఆ మినిమం బ్యాలెన్స్ కి ఒక ఫార్ములా ఉంది, మీకు కావాలంటే స్క్రీన్ మీద పెడతా. ఈ ఫార్ములా ప్రకారంగా మీ బ్యాలెన్స్ 10,000 కంటే ఎక్కువ ఉన్నా, లేదా ఒకవేళ తక్కువ ఉందండి, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 5,000 ఉంది, అండ్ డిపాజిట్ బ్యాలెన్స్ అంటే మీరు మీ బ్యాంక్ లో ఎఫ్డి చేశారు, ఎఫ్డి చేస్తే అది డిపాజిట్ బ్యాలెన్సే. ఆర్డి చేస్తున్నారు, అది కూడా డిపాజిట్ బ్యాలెన్సే. ఎగ్జాంపుల్ గా మీరు ఒక 6,000 ఎఫ్డి చేశారు అనుకుందాం. సో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 5,000, మీరు ఎఫ్డి చేశారు కదా, డిపాజిట్ బ్యాలెన్స్ 6,000, రెండు కలిపితే 11,000. సో ఎటువంటి ఛార్జు పడదనమాట. ఇలా కంబైన్డ్ బ్యాలెన్స్ 10,000 కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తే నో ఛార్జ్. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, మాది శాలరీ అకౌంట్, మా సిచ్యువేషన్ ఏంటి? మీది శాలరీ అకౌంట్ అనుకోండి, ప్రతి మంత్ జీతం పడుతున్నట్లయితే నో ఛార్జ్ అనమాట. అదే విధంగా మీది 811 అకౌంట్, కోటక్ 811 విన్నారా, ఆ అకౌంట్ అనుకోండి, కంబైన్డ్ బ్యాలెన్స్ 5,000 కంటే ఎక్కువ ఉండాలి. 5,000 కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తే నో ఛార్జ్. సో తప్పించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఎస్బీఐ. మీకు ఎస్బీఐలో సేవింగ్స్ అకౌంట్ ఉన్నా మీకు బ్యాడ్ న్యూసే. ఎందుకండి, మనకి సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఏటీఎం కార్డు ఉంటుంది, డెబిట్ కార్డు ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అస్తమాటు ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళి డబ్బుని తీసుకుంటూ ఉంటారు. ఇలా ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు ఏటీఎంకి వెళ్ళి డబ్బుని తీసుకోవచ్చా? దానికంటూ లిమిట్ ఉంది. ఎంత? మీరు ప్రతిసారి ఎస్బీఐ ఏటీఎంకి వెళ్తున్నట్లయితే లిమిట్ మంత్ కి 5 టైమ్స్ మీరైతే ఫ్రీగా తీసుకోవచ్చు. 6th టైం నుండి ఛార్జ్ పడుతుంది. ఎంత పడుతుంది? ఇన్ని రోజులు చూసుకున్నట్లయితే 10 రూపీస్ ప్లస్ జిఎస్టీ. కానీ డిసెంబర్ 1 నుండి అది కాస్త పెరిగింది. ఎంతకి? 11 రూపీస్ ప్లస్ జిఎస్టీ. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గరలో ఎస్బీఐ ఏటీఎం లేదు, సో వేరే బ్యాంక్స్ ఏటీఎంస్ ఉన్నాయి, సో మీరు వేరే బ్యాంక్స్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు, అనగా వేరే బ్యాంక్స్ ఏటీఎంకి వెళ్ళి కూడా డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. దానికి కూడా లిమిట్ ఉంది. ఎంత? ఒక మంత్కి 10 సార్లు మాత్రమే వేరే బ్యాంక్ ఏటీఎంస్కి వెళ్ళి డబ్బుని తీసుకోవచ్చు. 10 దాటితే, ఒక మంత్ లో 10 దాటితే ఛార్జ్ ఉంది. సో ఇన్ని రోజులు ఆ ఛార్జ్ అన్నది 21 రూపీస్ ప్లస్ జిఎస్టీ. కానీ డిసెంబర్ 1 నుండి అది కాస్త 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ కాస్త పెరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ డిసెంబర్ మంత్ నుండి బ్యాడ్ న్యూస్ అండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్ ప్రకారంగా మీ టేక్ హోమ్ జీతం తగ్గుతుంది. దాని గురించి చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ని మీతో షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎంప్లాయీస్, మనమందరం ఏమనుకుంటాం, జీతం వస్తుంది, ఫైన్, హ్యాపీగా ఉన్నా, కాస్త డబ్బుని సేవ్ చేస్తున్నా, అలా సేవ్ చేసిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, నాకేంటి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకండి, ఎగ్జాంపుల్ గా మీరు ఆఫీస్కి వెళ్తూ ఉన్నారండి, యాక్సిడెంట్ అయింది, సో కాళ్ళు చేతులు విరిగాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ గా 6 lakhs హాస్పిటల్లో ఖర్చు అయింది. మీరేమనుకుంటారు, సర్లే నాకంటూ ఆఫీస్ ఇస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, కవరేజ్ 3 lakhs కవర్ అయిపోద్దులే అనుకుంటారు. 3 lakhs కవరేజ్, ఎగ్జాంపుల్ గా 6 lakhs హాస్పిటల్లో బిల్ అయింది. మీ కంపెనీ 3 lakhs భరించినా కూడా రిమైనింగ్ 3 lakhs మనమే భరించాలి. అప్పటి వరకు ఎంతైతే డబ్బుని సేవ్ చేసామో, ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసామో అదంతా తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. అండ్ అదే విధంగా బయట చూస్తున్నాం ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మన తప్పున్నా లేకపోయినా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారండి. ఈ మధ్య మెడికల్ ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. సో అందుకనే ప్రతి ఒక్కరి పేరు మీద ప్రైవేట్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే చాలా మంచిదండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల కవరేజ్ గల పాలసీ తీసుకున్నారండి. సో ఒకవేళ ఏమైనా జరిగినా కూడా కాస్త మీ ఆఫీస్ భరిస్తుంది, అండ్ మిగతా ఖర్చు అంతా మీ బీమా సంస్థ చూసుకుంటుంది. అందుకనే ప్రతి ఒక్కరి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మీరు అనుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా ఎక్కువేమో, ప్రతి మంత్ 6,000 7,000 ఈ విధంగా కట్టలేమో అనుకుంటారు. అక్కర్లేదండి, అప్ టు crores వరకు మనమైతే కవరేజ్ ని పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులేమనుకోండి, మంత్లీ ప్రీమియం 400 to 500 మిడిల్ లో ఉంటుందన్నమాట. సో ఇది తీసుకున్న తర్వాత మనం 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, అక్కడ ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా బీమా సంస్థ భరిస్తుంది. సో అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. అలా అని చెప్పి పిచ్చి పిచ్చి కంపెనీస్ వద్ద మీరైతే తీసుకోవద్దు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని కంపెనీస్ క్లైమ్స్ ని సరిగ్గా ఇవ్వట్లే. సో క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్, రూమ్ రెంట్ లిమిట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మీరు అడగొచ్చు, మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఎలా కంపేర్ చేసుకోవాలండి అని చెప్పి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని లింక్ ఇస్తా హెల్త్ ఇన్సూరెన్స్ ది. క్లిక్ చేసి మీ సమాచారం అంతా
కరెక్ట్ గా ఇస్తే 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. అర్థమైందండి? బయటతో కంపేర్ చేస్తే ఈ ప్లాట్ఫామ్ లో 25% వరకు డిస్కౌంట్ ఉంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని కంపేర్ చేసుకోవచ్చు మీరు. అసలు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది, ఎవరు ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, రూమ్ రెంట్ లిమిట్ దేనికి లేదు, ఇవన్నీ మీరైతే కంపేర్ చేసుకుని మంచి ప్లాన్ ని తీసుకోవచ్చు. అది కూడా 25% వరకు డిస్కౌంట్ తో. బయటతో కంపేర్ చేస్తే ఈ ప్లాట్ఫామ్ లో మీరు కనుక తీసుకున్నట్లయితే రిలేషన్షిప్ మేనేజర్ సపోర్ట్ మీకైతే ఉంటుంది. ఫ్యూచర్ లో క్లెయిమ్ కి అప్లై చేయాలంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా మీకైతే దొరుకుతుందన్నమాట. సో నన్ను అడిగినట్లయితే లేట్ చేయకుండా ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. తీసుకునే ముందు ఆ లింక్ ని క్లిక్ చేసి సమాచారం అంతా ఇచ్చి కంపేర్ చేసుకొని మంచి కంపెనీ వద్ద మంచి ప్లాన్ ని మీరైతే తీసుకోండి. అండ్ అదే విధంగా టర్మ్ ఇన్సూరెన్స్, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా అంటే చాలా ముఖ్యమండి. ఎందుకు? మనం సంపాదిస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, జీతం వస్తుంది, అంతా బానే ఉంది, పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటూ ఉన్నాం, పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తున్నాం, వైఫ్ కూడా హౌస్ వైఫ్, అంటే ఫ్యామిలీ మొత్తం మన ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. పొరపాటున మనకి రిస్క్ అయితే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే మన పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రిస్క్ అయిందనుకోండి, బీమా సంస్థ మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. ఆ డబ్బుతో మనం పోయినా కూడా ఆర్థికంగా కాస్త స్ట్రాంగ్ గా ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరు తీసుకోండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటారండి. ఒకవేళ మన ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 400 to 500 మిడిల్ లో ఉంటుంది అనమాట. ఒకవేళ ఏజ్ ఎక్కువ అనుకోండి, మంత్ కి 1000, 1200, 1300 ఇలా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే తీసుకుంటే మంచిది. అలా అని చెప్పి పిచ్చి పిచ్చి కంపెనీస్ వద్ద మీరైతే తీసుకోద్దండి. నన్ను అడిగినట్లయితే మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. అన్నిటినీ కంపేర్ చేసుకొని మంచి ప్లాన్ ని తీసుకోండి. అడగొచ్చు ఎలా కంపేర్ చేసుకోవాలండి అని చెప్పి. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ ఇచ్చారు. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అక్కడ క్లిక్ చేసి సమాచారం అంతా కరెక్ట్ గా ఎంటర్ చేస్తే 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. 51 ప్లాన్స్ ని కంపేర్ చేసుకోండి, ఫిల్టర్ చేసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో ఇవన్నీ చెక్ చేసుకుని మంచి కంపెనీ వద్ద మీరైతే తీసుకోండి. బయటతో కంపేర్ చేస్తే ప్రీమియం ఇక్కడ 15% వరకు డిస్కౌంట్ లో మీకైతే వస్తుందన్నమాట. అండ్ కోట్ల కవరేజ్ గల పాలసీలు 400 to 500 మిడిల్ లో ఉండొచ్చు అనమాట మంత్లీ ప్రీమియం, మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బు లేకపోతే. సో ఎంత వీలైతే అంత త్వరగా కంపేర్ చేసుకుని మంచి పాలసీని మీరైతే తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో నేనైతే ప్రొవైడ్ చేశా. ఇంకా లాస్ట్ వన్, కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్ ప్రకారంగా మన టేక్ హోమ్ జీతం మేబీ తగ్గొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు మన సిటీసీలో బేసిక్ ప్లస్ డిఏ 30%, 35%, 40% ఉండేది. కానీ డిసెంబర్ మంత్ నుండి మన బేసిక్ ప్లస్ డిఏ మన సిటీసీలో 50% లేదా 50% కంటే ఎక్కువ ఉండాలి. సో ఎవరికైతే ఇన్ని రోజులు బేసిక్ పే, మీ సిటీసీలో బేసిక్ పే 50% కంటే తక్కువ ఉందో అది కాస్త 50% కి పెరుగుతుంది. ఇలా బేసిక్ ప్లస్ డిఏ పెరిగిందనుకోండి, ఖచ్చితంగా ప్రతి మంత్ మన జీతం నుండి కట్ అయ్యే పిఎఫ్ కూడా పెరుగుతుంది. ఎందుకు? పిఎఫ్ ఎంత కట్ అవుతుందండి? మన బేసిక్ ప్లస్ డిఏలో 12% కట్ అవుతుంది. 12% మనం కట్టాలి, 12% ఎంప్లాయర్ కట్టాలి. ఆ బేసిక్ ప్లస్ డిఏ పెరిగిందనుకోండి, మనం కట్టాల్సిన పిఎఫ్ కూడా పెరుగుతుంది. పిఎఫ్ పెరిగితే ఏమవుతుంది? మన టేక్ హోమ్ జీతం తగ్గుతుంది. చిన్న ఎగ్జాంపుల్ తో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ సిటీసీ 10 lakhs అనుకుందాం. ఇన్ని రోజులు మీ కంపెనీ మీ సిటీసీలో 35% మాత్రమే బేసిక్ ప్లస్ డిఏగా డిసైడ్ చేసింది. అంటే 10 lakhs లో 3,50,000 మాత్రమే మీ బేసిక్ ప్లస్ డిఏ అనుకుందాం. సో ఇన్ని రోజులు మీకు పిఎఫ్ ఎంత కట్టేది? సంవత్సరానికి చెప్తున్నా. సో 3,50,000 లో 12% అనుకున్నట్లయితే ఎంతండి? 42,000. సంవత్సరానికి మీ జీతం నుండి 42,000 మాత్రమే పిఎఫ్ రూపంలో కట్ అయ్యేది. మీ ఎంప్లాయర్ కూడా 42,000 ఇచ్చేవాడు. సో రిమైనింగ్ డబ్బు హెచ్ఆర్ఏ, స్పెషల్ అలవెన్సెస్, అది ఇది అంతా కలిపి 5,66,000. ఇక్కడ మీ బేసిక్ ప్లస్ డిఏ తక్కువ ఉంది కాబట్టి మీ జీతం నుండి కట్ అయ్యే పిఎఫ్ కూడా తక్కువ ఉండేది. సో పిఎఫ్ తక్కువ ఉంది కాబట్టి టేక్ హోమ్ జీతం ఎక్కువ వచ్చేది. కానీ ఇక్కడ నుండి అది కాస్త ఆ బేసిక్ ప్లస్ డిఏ 35% కాస్త 50% కి పెరుగుతుంది. అంటే మీ బేసిక్ ప్లస్ డిఏ ఇక్కడ నుండి 5 lakhs అన్నమాట. అర్థమైందా? సో 5 lakhs లో సంవత్సరానికి చెప్తున్నా, 5 lakhs లో 12% అంటే 60,000. ఓన్లీ మీ కాంట్రిబ్యూషనే 60,000 ఉంటుంది. మీ ఎంప్లాయర్ కూడా 60,000 కాంట్రిబ్యూట్ చేస్తుంటాడు. ఇక్కడ మీ జీతం నుండి కట్ అయ్యే పిఎఫ్ పెరిగింది. పిఎఫ్ పెరిగింది కనుక మీ టేక్ హోమ్ జీతం తగ్గుతుంది. ఇన్ని రోజులు ఓవరాల్ పిఎఫ్ 84,000, కానీ ఇక్కడ నుండి ఓవరాల్ పిఎఫ్ 1,20,000 అనమాట. సో రిమైనింగ్ ఎలవెన్సెస్ అంతా కలిపి 3,80,000. కానీ ఇన్ని రోజులు అదర్ ఎలవెన్సెస్ అంతా 5,66,000. ఇలా పిఎఫ్ మనం ఎక్కువ కట్టడం వల్ల మన టేక్ హోమ్ జీతం 1,500, నెలకి
1500 టేక్ హోమ్ జీతం తగ్గొచ్చు. అర్థమైందండి? ఇది చెప్పాలంటే కొందరికి మైనస్, అంటే ఎవరికైతే ఎక్కువ టేక్ హోమ్ జీతం రావాలనుకుంటున్నారో వాళ్ళకి మైనస్. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం ఎక్కువ పిఎఫ్ కడుతున్నాం. ఎక్కువ పిఎఫ్ కడుతున్నట్లయితే ఎక్కువ సేవింగ్స్, ఫ్యూచర్లో రిటైర్మెంట్ అయిన తర్వాత ఎక్కువ పెన్షన్, ఎక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్ మనకి రావడానికి ఛాన్స్ ఉంది. చాలా మంది దాన్ని మర్చిపోతున్నారు. టేక్ హోమ్ జీతం తగ్గుద్ది అనుకుంటున్నారు, కానీ ఇండైరెక్ట్ గా మనకే లాభం అది. అర్థమైందండి? ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో ఇచ్చా, చెక్ చేసుకోండి. Thank you so much. Thanks for watching. Jai Hind. Boss Wala. Be the boss.